నమస్కారం. మీరు చూస్తున్నారు మన్నెంలో న్యూస్. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని పరమశివుని ఆశీస్సులు పొందారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల మహామంగళ హారతుల అనంతరం ఆలయ మహాద్వారం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. భక్తులు గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం, అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారికి చేరుకుని అక్కడి నుండి సారంగధర మఠం, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, మహిషాసురమర్దిని ఆలయం, రుద్రాక్ష మఠం, విభూతి మఠాలను దర్శించుకుంటూ రుద్రవనానికి చేరుకున్నారు. అనంతరం తిరిగి నంది మండపం వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది. శ్రీశైల క్షేత్రంలోని ప్రాచీన ఆలయాలు, మఠాల వైభవాన్ని భక్తులకు పరిచయం చేయడం, వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం, క్షేత్ర సంప్రదాయాలను పరిరక్షించడమే ఈ గిరి ప్రదక్షిణ ప్రధాన ఉద్దేశమని దేవస్థానం అధికారులు తెలిపారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీ మల్లికార్జున స్వామివారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని సౌకర్యాలను దేవస్థానం సమర్థవంతంగా ఏర్పాటు చేసింది. పౌర్ణమి వేళ ఓం నమ శివాయ నామస్మరణలతో మారుమోగిన శ్రీశైలం ఆధ్యాత్మిక శోభతో అలరించింది. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఈ గిరి ప్రదక్షిణ మరోసారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇలాంటి ఆధ్యాత్మిక, ప్రాంతీయ మరియు తాజా వార్తల కోసం మన్నెంలో న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి ప్రతి అప్డేట్ను వెంటనే పొందండి. మన్నెంలో న్యూస్, ఇది మీ గొంతుక. ధన్యవాదాలు.